ఒంటెను ఎడారి రాజుగా పిలుస్తారు. ఎప్పుడైతే ఆ ఒంటె మీద అధిక బరువు పెట్టబడుతుందో, అది సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత ఇంక నేను ఇంకొక అడుగు కూడా వేయలేను అని తన స్థితిని ఆ వర్తకులకు గుర్తు చేయడానికి ఉన్న పాటుగా మోకరిస్తుంది. అది ఎప్పుడైతే మోకరిస్తుందో ఆ వర్తకులు ఏం చేస్తారంటే దాని మీద ఉన్న బరువంతా తొలగించి దానికి సేద తీరడానికి సమయాన్ని ఇస్తారు. క్రైస్తవులమైన మనము మన ఆత్మీయ యాత్రలో నలిగిపోతున్నప్పుడు, వేదనకు గురవుతున్నప్పుడు, చింత ఎక్కువ అయిపోయినప్పుడు, ఇంకా నా వల్ల కాదు, నా స్థితిలో ఈ స్థితిలో నేను ముందుకు సాగలేను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించినట్లయితే ఆయన మన బరువును, మన బాధను తొలగించడానికి చాలినవాడుగా ఉంటున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. అంటే తన కలిగి ఉన్న బరువును దించమని వర్తకునికి ఏ విధంగా అయితే సిగ్నల్ ఇస్తుందో, మనం కూడా మోకరించి దేవుని సన్నిధిలో మన భారం నిమిత్తం, మన చింత నిమిత్తం, మన బాధ నిమిత్తం దేవుని సన్నిధిలో వేడుకున్నట్లయితే ఆయన మన చింతను మోయడానికి, మన చింత నుండి ఆయన మనల్ని విడిపించడానికి చాలినవాడుగా ఉంటున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి బాధపడుతున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి వేదన చెందుతున్నాడు. మీ చింత యావత్తును దేవుని మీద ఉంచండి. ఆయన అనుగ్రహించే శాంతిని, సమాధానాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రైజ్